బైంస లాంటి సున్నితమైన ప్రాంతంలో రెచ్చగొట్టే ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని, గొడవలకు పోవొద్దని సూచించారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల. శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ పూర్తి పటిష్ట పోలీస్ బందోబస్తుతో శాంతియుతంగా బైంస ఉందని అన్నారు. గురువారం సాయంత్రం కేటీఆర్ కార్నర్ మీటింగ్ లో హనుమాన్ భక్తుల ఆందోళన, కేటీఆర్ వాహనంపై దాడి కేసులో 23 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, ప్రస్తుతానికి 4గురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎవరైనా ఉద్రిక్త వాతావరణానికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని, ప్రజలు రూమర్స్ నమ్మక సంయమనం పాటించాలన్నారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఇది అక్రమ అరెస్టులని వాపోతున్నారని తెలిపారు. అరెస్టు అయిన వాళ్లలో హనుమాన్ దీక్ష స్వాములు కూడా ఉన్నారని వెల్లడించారు. దారితీసిన సంఘటన బట్టి మేము కేసు బుక్ చేయడం జరిగింది. దాంట్లో 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీడియో ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఏ రకమైన ఉద్రేకాలకు దారితీసే పరిస్థితులకి ఎవరు పాల్పడినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని రూమర్స్ నమ్మకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాను. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కూడా అయింది. అది కూడా సెక్షన్స్ రకరకాల సెక్షన్స్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. కాకపోతే అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎట్లాంటి రూమర్స్ కూడా నమ్మకుండా బైంసా ఇస్ సేఫ్. ఎక్కడ ఏం రకమైన గొడవలు జరగడం లేదు. ఏ రకమైన గొడవలు జరిగినా కూడా దానికి ఆస్కారం లేకుండా మేము పెట్రోలింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏమీ లేదు ఇక్కడ. అనవసరంగా రూమర్స్ నమ్మొద్దు. అండ్ ఏ రకమైన సమాజంలో ఉద్రిక్తులను రెచ్చగొట్టేలాగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా బిహేవ్ చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది.